పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు భక్తితో మంచి మనసుతో పాలు పంచుకుంటున్న మీ అందరికీ మరొకసారి ఈ యాత్రకు, ఈ ప్రయాణానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన యాత్రలో అప్పుడే ఈరోజు 23వ రోజుకు చేరుకున్నాం. 23వ రోజు మన ధ్యానాంశం, ప్రయాణంలో మీ ఇంట్లో నీళ్లున్నాయా? ప్రయాణంలో మీ ఇంట్లో నీళ్లున్నాయా అన్న ఈ ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, నీళ్లు, ఏ ప్రయాణానికైనా మనం వాటర్ తీసుకువెళ్ళకపోతే, ప్రయాణానికి టికెట్తో పాటు మనం ఫస్ట్గా తీసుకువెళ్ళేది ఏంటంటే వాటర్. ఆ నీరు లేకపోతే ప్రయాణంలో బడలిక వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. ఈరోజు ప్రయాణంలో నీళ్లున్నాయా? నాటి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి యాత్రలో నీరు లేక చాలాసార్లు వారు ప్రయాణంలో తడబడ్డారు. యాత్రలో దేవుడి మీద సరిగారు, నాయకుడి మీద, నడిపించే నాయకుడి మీద వారు గొనిగారు. అసలు నీళ్లు లేనందువలనే వాళ్ళ గమ్యం తడబడింది, క్రమం తప్పిపోయారు. నీరు లేకపోవడం వలన చాలామంది లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇంకా చెప్పమంటారా, నీరు లేకపోవడం వలన చాలామంది యాత్రలో మధ్యలోనే చనిపోయారు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, నీరు ఉన్న కుటుంబాలు, సంఘాలు ఎలా ఉంటాయి, నీరు లేని కుటుంబాలు, సంఘాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. నేను మాట్లాడే నీరు H2O కాదు, రోజు మనం త్రాగుతున్న నీరు కాదు. మీ ఇంట్లో నీళ్లున్నాయా అని అడిగితే లేకనేవండి, ట్యాంక్ ఫుల్, బిందెలు ఫుల్, బకెట్స్ ఫుల్, చిన్న చిన్న మా ఫిల్టర్స్ కూడా ఫుల్గా వాటర్ ఉందండి అని మీరు అంటున్నారా? నేను మాట్లాడే నీరేంటో ఒకసారి లోతుగా వాక్యంలోకి వెళ్దాం రండి. మూలవాక్యంగా నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీయులెల్లా యావే ఆజ్ఞ ప్రకారమే సీను అరణ్యమున గల విడుదులు ఎత్తివేసి ముందుకు సాగిపోయిరి. వారు రెఫీదీము వద్ద దిగిరి. అక్కడ వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. వారు మోషేతో జగడమారిరి. త్రాగుటకు నీరు చూపుము అని అతనితో అనిరి. మోషే వారితో, మీరు నాతో జగడమాడనేలా, యావేను పరీక్షింపనేలా అనెను. దప్పికిచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి? మమ్ములను చంపుటకా? ఇక్కడ మేమును మా పిల్లలను పశువులు దప్పికచే చచ్చిపోవలైనా ఏమి అనిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంకా కొంతసేపు ఉన్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్న ఇజ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ అనే పట్టణం నుండి ప్రయాణం కొనసాగించారు. రామ్సెస్ నుండి సుక్కోతు, సుక్కోతు నుండి ఏతాము, ఏతాము నుండి బాల్సెఫోను, పీహహిరోతు, వాటి మీదుగా మారా అనే చోటుకు వచ్చి, ఈ మారా అనే ప్లేస్లోనే వాళ్ళు చేదు అనే నీటిని త్రాగి మొదటిసారి నీళ్లు లేక దేవుడి మీద, మోషే మీద గొనిగినప్పుడు దేవుడు ఆ మారా అనే చేదును విరిచినట్లుగా గతంలో మనం మాట్లాడుకున్నాం. ఈ అనుభవాలన్నీ వారు చూశారు. మారా అనే చేదైన అనుభవం గుండా వారిని నడిపించి ఎలీము అనే కరువు నుండి సమృద్ధి అనే ఎలీములోనికి దేవుడు వారిని నడిపించారు. అక్కడ ఎలీము నుండి వారు బయలుదేరి సీను అనే అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యంలోనే దేవుడు మన్నాతోనూ పూరేడు పిట్టలతోనూ వారిని పోషించారు. సీను అరణ్యానికి, సీనాయి పర్వతానికి మధ్య దోప్కా
అనే ప్రాంతంలో ఆగారు. అక్కడ దేవుడు వారిని తట్టారు. దోప్కా నుండి నిన్నటి రోజున ఆలూష్ అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆలూష్ అంటే అల్లరి జనాలు ఉండే చోటు. ప్రయాణంలో అల్లరి వద్దు అని విన్నాం నిన్న. ఈరోజు వారు ఆలూష్ నుండి బయలుదేరి ద 9th స్టేషన్ ఇన్ ది ఎక్సడస్, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఈ ప్రాంతాన్ని 9వ స్థలం అని మనం చెప్పుకోవచ్చు. ఆ స్థలాన్ని రెఫీదీము అంటారు. ఏమంటారు? రెఫీదీము. ఆలూషు నుండి బయలుదేరి వారు రెఫీదీము అనే ఒక చోటుకు వచ్చారు. అక్కడ మరలా దప్పికగొన్నారు. దప్పికగొన్న తర్వాత త్రాగుటకు నీరు లేనందున, ఆ మాట గుర్తుపెట్టుకోండి, ప్రయాణంలో త్రాగుటకు నీరు లేనందున దేవుణ్ణి సరిగారు. మోషే మీద కూడా గొనుగుతూ మరలా అవే డైలాగులు. మమ్మల్ని చావమందువా, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? మర్చిపోయారు. ప్రజలు కదా, పొందిన మేలులన్నీ మర్చిపోయారు. పొందుకున్న మేలులు, శుభకార్యాలు, జరిగిన మంచంతా మర్చిపోయారు. వాళ్ళు కాదండి, మనం కూడా అంతే కదా. దేవుడు మనకి ఎన్నెన్ని మేలులు చేయలేదు, మన కుటుంబంలో ఎన్నెన్ని శుభకార్యాలు జరగలేదు, మన ఇంటిలో మనం అందరం కలిసి ఎన్నిసార్లు సరదాగా ఉండలేదు. మనం చక్కగా జోకులు వేసుకొని నవ్వుకుంటూ లేని సందర్భాలు మన జీవితంలో లేవా? అనుభవించాం, మనం సంతోషంగా గడిపాం. కానీ ఏదో చిన్న ఆపద వచ్చేసరికి, ఏదో చిన్న మనస్పర్ధ వచ్చేసరికి అసలు జీవితంలో సుఖమనేదే లేనట్టు, జీవితమంతా సిలువలే అనుభవిస్తున్నట్లు, అసలు జీవితంలో ఎప్పుడూ కూడా తిండే తినలేనట్టు. ఒక్కొక్కసారి మన మాటలు ఎలా ఉంటాయంటే, పిల్లలు అంటూ ఉంటారు, ఏనాడైనా అసలు బయటికి తీసుకెళ్ళావా? ప్రియులారా, ఆ తండ్రితోనే, ఆ తల్లితోనే కదా అనేక సార్లు బీచ్లకు వెళ్ళారు, అనేక సార్లు బయటికి వెళ్ళుంటారు, సరదాగా గడిపుంటారు. కానీ ఈరోజు అడిగినందుకు ఒక్కసారి డాడీ నో అన్నాడంటే, మా డాడీ ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళడు అనరు పిల్లలు. మమ్మీ బిర్యానీ వండు మమ్మీ అంటే, ఇప్పుడు ఓపిక లేదురా తర్వాత వండుతానంటే, ఏంటి మమ్మీ ఎప్పుడు ఏమీ వండవు? అరే, నిన్నటికి నిన్నే కదా సినాయి పర్వతాల లాంటి ప్లేట్ల నిండా తిన్నారు. కానీ అలా మనం ఎలాగైతే అంటామో, ఇజ్రాయేలు ప్రజలు కూడా, ప్రియులకు దేవుని బిడ్డలారా, వారి ప్రయాణంలో దేవుడు వారిని ఖర్జూర ఫలాలతో పోషించినా, 12 శ్రేష్టమైన నీటి బొగ్గల నిండా శ్రేష్టమైన నీరునిచ్చినా, మన్నా అనే ఆహారాన్ని రోజు కురిపిస్తున్నా, పూరేడు పిట్టలనే నాన్ వెజిటేరియన్తో వారిని రోజు కూడా పోషిస్తూ ఉన్నా, ఒక్కసారి నీరు లేకపోతే చాలు సనుగుడు గొనుగుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషే మీద తగాదాలు, జగడాలు మొదలైపోయాయి. నిన్నటి రోజునే కదా ఆలూష్ అనే ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి దేవుడు ఏం చెప్పారండి? ప్రియులారా, ఆలూష్ అంటే జగడాలు, కయ్యాలు, వివాదాలు. మీ ప్రయాణంలో, మీ యాత్రలో జగడాలు ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఉంటే, నిన్నే వాక్యం విన్నారు, మళ్ళా ఈరోజు నీరు లేనందున దేవుడు ఏదైతే వద్దన్నారో అవే కయ్యాలు, అవే జగడాలు. హిస్టరీ రిపీట్స్. వారి జీవితంలో ఎలాగైతే దేవుడు వద్దు అన్నది చేసుకుంటూ పోయారో, మన జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎంత వాక్యం వింటున్నాం, కానీ కయ్యాలు, తగాదాలు, జగడాలు మన ఇంట్లో ఆగాయా? నోరు చేసుకోవడాలు, చెయ్యి చేసుకోవడాలు మన ఇంట్లో ఆగాయా? నడిపిస్తున్నటువంటి నాయకుల మీద, గురువుల మీద విసురులు, విమర్శలు, సెటైర్లు తగ్గాయా? నీరు లేనందున, నేను చెప్పే నీరు వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు లేనందున ఎవరు జగడాలు ఆడుతారో తెలుసా? నీరు లేని వారే జగడాలు ఆడుతారు, నీరు లేని వారే విమర్శిస్తారు, నీరు లేని వారే నిందలు వేస్తారు. వాక్యమనే నీరు సమృద్ధిగా ఉంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, జగడమాడే ఛాన్సే లేదు. కాబట్టి మోషేను నిందిస్తూ, దేవుణ్ణి శపిస్తూ, మోషేను రాళ్లతో కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే, మోషే మరలా దేవుడికి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, హోరేబు కొండకు ఎదురుగా ఒక బండను దేవుడు చూపించాడు. మారా అనే ఆ ప్రాంతంలో, ఆ కొలనుకు పక్కన దేవుడు చెట్టును చూపించినట్లుగా, ఇప్పుడు రెఫీదీము అనే ప్రాంతంలో హోరేబు అనే ఆ కొండకు ఎదురుగానే దేవుడు ఒక బండను చూపించాడు. ప్రియులారా, మన జీవితంలో ఏ సమస్య వచ్చినా,
పరిష్కారాన్ని దేవుడు పక్కనే ఉంచుతాడని గతంలో విన్నాం. అక్కడ చెట్టును చూపించారు, ఇక్కడ బండను చూపించారు. మన జీవితంలో ఎప్పుడు నీ స్నేహితులనే నీ సమస్యకు పరిష్కారంగా చూపించరు. కొన్నిసార్లు బండల లాంటి శత్రువులను కూడా దేవుడు మన సమస్యలకు పరిష్కారంగా చూపించవచ్చు. మనకు పలానా వాళ్ళు పొరుగువారు కారు, మన చుట్టాలు కారు, మనకు హానివారు, మనకు పరాయి వారు అని ఎవరినైతే బండలు అని అనుకుంటున్నామో ఆ బండలే మన సమస్యకు విరుగుడుగా దేవుడు మార్చవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే విందాం. హోరేబు కొండకు ఎదురుగా ఒక బండను చూపించి దేవుడు అన్నారు, ఇదిగో ఆ బండను కొట్టు, నీ కర్రతో, నీ చేతి కర్రతో బండను కొట్టవు. కొడితే బండ నుండి నీరు పెళ్ళుబుకి వారందరూ ఆ నీటిని త్రాగగా, అక్కడ వాక్యం చెప్తుంది, వారందరూ ఆ నీటిని త్రాగగా వివాదాలు జగడాలు సద్దుమణిగెను. గుర్తుపెట్టుకోండి, నీళ్లు లేనప్పుడు ఏం జరిగింది వాళ్ళ బతుకుల్లో? దేవుని సేవకుడితో ఆర్గ్యుమెంట్స్కు దిగారు. దేవుడి సేవకుడిని విమర్శించారు, నిందించారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో దేవుడు పంపించిన అభిషిక్తుల మీద, దేవుడి సేవకుల మీద కొంతమంది పనిగట్టుకుని విమర్శించే వాళ్ళు తయారయ్యారు పుట్టగొడుగుల్లా. దేవుడి బోధకుల మీద, సేవకుల మీద, గురువుల మీద, అభిషిక్తుల మీద లేనిపోని అవాక్కులు చవాక్కులు నడిపించే నాయకుడిని నిందిస్తున్నారంటే వాక్యం చెప్తుంది, నేనన్నమాట కాదు, నీరు లేనందున వారు మోషేపై తిరగబడిరి, నీరు లేనందున మోషేను వారు విమర్శించిరి, నీరు లేనందున వారు మోషేతో జగడమాడిరి. ఒక మోషేనే వదిలిపెట్టలేదు, దేవుణ్ణి కూడా వారు శోధించారు నీరు లేనందున. అసలు దేవుడనేవాడు ఉన్నాడా? దేవుడనేవాడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు ఉంటాయి? చిన్నప్పటి నుంచి దేవుడా 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 అని దేవుణ్ణి పట్టుకునే ఉన్నందుకు మాకు ఇదా జరిగింది. అసలు దేవుడు అనేవాడు లేడు, ఎవరు లేరు, దేవుడు లేడు, గుడి లేదు, గుండం లేదు. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఏంటండి ఇవన్నీ జరగడం? కష్టాలు వచ్చినప్పుడు, సిలువలు వచ్చినప్పుడు కొంతమంది దేవుణ్ణి కూడా శోధిస్తూ ఉంటారు, సనుగుతూ ఉంటారు, జగడమాడుతూ ఉంటారు ఇళ్లల్లో. ఎందుకో తెలుసా? నీరు లేని వలన. ఇంకా ఏమంటున్నారు తెలుసా? మేము చావనైనా చేస్తాం, లేకపోతే చంపుతాం. ఇదే వాళ్ళ నాదం. వాళ్ళ మోటో ఏంటో తెలుసా? నీరు లేనందున. చస్తే మేం చేస్తామంటారు కొన్నిసార్లు. అంటే మేము చచ్చిపోతాం, బతకడం వేస్ట్, ఆత్మహత్య చేసుకుంటాను. ఎందుకు? నీరు లేనందున. ఇంకొంతమంది చంపేస్తాం జాగ్రత్త అంటే కొన్నిసార్లు ఏమో మేము చస్తామంటారు, ఇంకొన్నిసార్లు ఏమో చంపేస్తామంటారు. ఎవరో తెలుసా ఈ మాటలు అనేది? నీరు లేనందున. నీరు లేనప్పుడు ఇలాంటి అనవసరమైన మాటలు, శాపనార్థపు మాటలు నోట్లో నుంచి బయటికి వస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెఫీదీం అనే చోట నీరు లేనందున మోషే మీద జగడమాడారు, దేవుణ్ణి శోధించారు. చావు 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 అనే మరలా చావు మాట వారి నోట్లంటూ వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీరు లేనందున ఈరోజు కుటుంబాల్లో జగడాలు, సంఘాల్లో జగడాలు, కయ్యాలు. ఒక్కసారి విమర్శిద్దాం. మీ ఇంట్లో నీళ్లున్నాయా? నేను అడిగే ప్రశ్న ఈరోజు. మీరు అంటారే మా ఇంట్లో ట్యాంక్ నిండా నీళ్లున్నాయండి అని. మీ ఇంట్లో నీళ్లు లేవు అనడానికి నిదర్శనం ఏంటంటే మీ ఇంట్లో కయ్యాలు ఉన్నాయా? నీళ్లు లేనట్లే. మీ ఇంట్లో తగాదాలు ఉన్నాయా? నీరు లేనట్లే. భార్యాభర్తలిద్దరూ కూడా రోజు ఏదో ఒక నెపంతో అరుచుకుంటున్నారా? నీరు లేనట్లే. మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వినటం లేదా? నీరు లేనట్లే. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదా? నీరు లేనట్లే. మీ ఇంట్లో ఇంకా మీ మనసులో పగ, ప్రతీకారంతో వారి మీద వీరి మీద ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలతో మీరున్నారా? మీ ఇంట్లో నీరు లేనట్లే. నీరు లేని ప్రయాణం ప్రమాదకరం. నీరు లేకపోతే ప్రయాణములో అలసి డస్సి సొమ్మసిల్లి దారిలోనే ప్రయాణం ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీరు లేని స్థలాలు అంటే సైతానుకు బహు ఇష్టం. నమ్ముతారా ఈ మాట? నీరు లేని స్థలాలు సైతానుకు ఇష్టం. చదువుతాను, మత్తయి శుభవార్త
12వ అధ్యాయము 43వ వచనం నుండి, దుష్టాత్మ ఒక మనుష్యుని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలమునకై వెదకును. విశ్రాంతి స్థలమునకై వెదకును. సైతాను ఎక్కడ తిరుగుతాడంటండి? అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయినప్పుడు అది వెతికే చోటు ఒక నిర్జన ప్రాంతం, నీరు లేని ప్రాంతం. ఇదే మాట లూకాసు వార్త 11వ అధ్యాయము 24లో కూడా మీరు చదువుకోవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతాను వెదికే చోటు నీరు లేని చోటు, సైతాను ఇష్టపడే చోటు, ఉండాలి అని ఆశపడుతున్న చోటు నీరు లేని చోటు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే అడుగుతున్నాను, ప్రయాణములో మీ ఇంట్లో నీళ్లున్నాయా? మీ దగ్గర నీళ్లున్నాయా? నీరు లేకపోతే సైతానుడు వచ్చేస్తాడు. అందుకే నీరు లేని ఆ ఇంట్లో నుంచి ఆత్మహత్యలు, చావుల గురించి మాటలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆ ఇంట్లో సైతానుడున్నాడు. ఎందుకంటే ఇల్లు నిర్జన ప్రాంతం అయిపోయింది, నీరు లేదు. వాక్యం అనే నీరు లేదు, పరిశుద్ధాత్మ అనే నీరు లేదు, ప్రార్థన అనే నీరు లేదు. అందుకనే నీరు లేని నిర్జన ప్రదేశము లాంటి ఆ కుటుంబం అంటే సైతానుకి ఇష్టం. నీరు లేని ఆ సంఘం అంటే సైతానుకి ఇష్టం. అందుకే ఆ కుటుంబాల్లో నుండి సైతాను ప్రభావం వలన ఆత్మహత్య చేసుకుందామనే మాటలు, చావు మాటలు వస్తున్నాయి. నీరు లేనందువలన సైతాను ప్రభావం వలన ఆ ఇంట్లో అలకలు, అయినదానికి కానిదానికి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అలుగుతారండి కొంతమంది. అలకెందుకు వస్తుందో తెలుసా? సైతాను ప్రభావం. నీరు లేని చోట అలకలు ప్రారంభమవుతాయి, నీరు లేని చోట జగడాలు, కయ్యాలు ప్రారంభమవుతాయి. నీరు లేని చోట కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తా ఉంటారు, మేము ఆ చర్చికి వెళ్ళలేకపోతున్నామండి, ఆ సంఘాలకి మేము వెళ్ళలేకపోతున్నామండి. ఎందుకంటే ఆ చర్చికి ఏదో మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటామా? ఆ చర్చిలో ఎన్ని రాజకీయాలండి బాబు! అబ్బాబే, ఆ చర్చిలో ఎన్ని కయ్యాలు, తగాదాలండి. ఏదో ప్రశాంతంగా గుడికి వెళ్ళేది ఎందుకండి? ఏదో దేవుడితో ప్రశాంతంగా కాస్త సమయం గడపడానికి. కానీ ఆ ఇంట్లో అరుస్తే కొంతమంది సేవకులు అరుస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది ప్రజలు అరుస్తూ ఉంటారు. సో విభేదాలు, ఎప్పుడూ ఏదో గొడవ, ఏదో గొడవ. సేవకుడు బాగుంటే ప్రజలు బాగోరు, పోనీ ప్రజలు మంచోళ్ళైతే సేవకులు కొన్ని చోట్ల బాగోరు. ఎందుకంటే మేము గుడికి వెళ్ళడం, ఎందుకు మేము వెళ్ళడం అని చాలామంది ఈ రోజుల్లో చర్చికి వెళ్ళడం కూడా మానేశారండి. ఎందుకంటే కొన్ని సంఘాల్లో సేవకుడు చాలా దురుసుగా మాట్లాడుతున్నారని, ఇంకొన్ని చోట్ల ప్రజలే గుడికొచ్చే వాళ్ళని విమర్శిస్తూ ఆ మాట ఈ మాట గాలి మాటలు మాట్లాడుకుంటారండి. కొంతమందికి ప్రాక్టికల్గా భయం వేసేసి, చాలా మంచి వాళ్ళండి, చాలా భక్తివంతులే, చాలా మంచి మనసున్న వాళ్ళు, కానీ చర్చికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏం చెప్తారో తెలుసా? ఈరోజు మేము గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వెళ్తే ఆ ఫాదర్ ఏమంటాడో భయం అండి మాకు. వెళ్తే తోటి విశ్వాసులు మా మీద ఏ విసురులు, ఏ సెటైర్లు వేస్తారో తెలియదండి, భయం వేసేస్తుందండి. అమ్మా, చేతులు జోడించి ఒక్క మాట చెప్తాను, వింటావా? ఆ సంఘాల్లో నీరు లేదు, ఆ చర్చిల్లో నీరు లేదని నీలాంటి మంచి వ్యక్తి సంఘాలకు వెళ్ళకపోతే, మంచి హృదయులైన మీరే సంఘాలకి, చర్చిలకి వెళ్ళకపోతే అక్కడ ఉండాల్సిన కాసింత నీరు కూడా ఉండదు తల్లి బాబు. అక్కడ ఆ ప్రాంతం నిర్జన ప్రాంతం అయిపోతుంది. మీలాంటి మంచి మనసులు, ఓ తండ్రిగా, ఓ తల్లిగా నా మాట అర్థం చేసుకోండి. మీలాంటి మంచి మనసులు కలిగిన వాళ్ళు, మంచి మనుషులు మీరు వెళ్ళకపోతే, అక్కడ ఉండాల్సిన కాసింత నీటి చుక్కలు కూడా లేకపోతే సైతానుడు ఇంకా విలయతాండవం చేస్తాడు, ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోతాడు సైతానుడు ఆ సంఘాల్లో. మీలాంటోళ్ళు గుడికి వెళ్ళాలి, మీలాంటి వాళ్ళు దేవుడికి కావాలి, మీలాంటి నీరు ఆ సంఘాల్లో నిండి ఉండాలి. కాబట్టి ఉంటాయి, మీరు అనుకుంటున్నవి, మీరు చెప్పేవి 100% కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. అక్కడ వాతావరణం బాగోలేక మేము వెళ్ళలేకపోతున్నామండి, అందుకే అక్కడ కాకుండా వేరే చోటుకి వెళ్ళిపోతున్నామండి కాదు అని నేను అనలేను. కానీ అక్కడ సంఘంలో ఉండే కాస్తో కూస్తో మంచినీరే మీరు. మంచినీరు లాంటి మీరు వెళ్ళకపోతే
ఇంకా అక్కడంతా కూడా పనికి మాలిన నీరు, చెత్త నీరు, కుళ్ళు నీరుతో నిండిపోయి ఉంటే సైతానుడు తిష్ట వేసుకుంటాడు తల్లి. ఎందుకంటే నీవు పుట్టి పెరిగినటువంటి ఆ సంఘం అది, నిన్ను విశ్వాసంలో పెంచినటువంటి సంఘం అది, చిన్నప్పటి నుండి సత్యోపదేశాన్ని మీకు నేర్పించిన సంఘం అది, చిన్నప్పుడు రోజు మీ మిత్రులతో గుడికి వెళ్ళి వచ్చే తీపి ఆత్మీయ మధురానుభూతులు కలిగిన సంఘం అది. ఈ రోజుల్లో కరోనా తర్వాత అండి చాలామంది చర్చెస్కి వెళ్ళడం మానేశారు. అది సేవకులంగా మాకు తెలుసు. ఆ గ్యాప్ రావడం వల్ల ముఖ్యంగా చాలామంది ఏదో టీవీల్లో ఇలా వాక్యం విని అడ్జస్ట్ అయిపోతున్నారు. ఈ వాక్కు పరిచర్య నేనే చెప్తున్నాను వినండి. యూట్యూబుల ద్వారా మీరు వినే వాక్కు పరిచర్యలు దివ్య బలి పూజకు ఎంత మాత్రం సరికాదు. దివ్య బలి పూజలో ప్రత్యక్షంగా పాలు పంచుకొని ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరిస్తేనే సంపూర్ణమైన ప్రతిఫలం. ఈ వాక్కు పరిచర్య ఎందుకంటారా? వాక్యములో ఎదగడానికి, దేవుడి వాక్యం పట్ల జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. అంతే తప్ప ఇక్కడ వాక్యం వినేసాం కాబట్టి వాక్యం ఒక్కటే కాదు. సాక్రో సాంక్తుం కొంచీలియం అని ద్వితీయ వాటికన్ మహాసభ ఏం చెప్తుందంటే, నాట్ ఓన్లీ జస్ట్ ద లిటర్జీ ఆఫ్ ద వర్డ్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని అక్కడ ఆ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. మన విశ్వాస జీవితానికి మూలం ఏంటంటే దివ్య బలి పూజ మాత్రమే. కాబట్టి ప్రియులగు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినట్లుగా మీలాంటి మంచి వాళ్ళు కూడా రోజు దేవాలయానికి వెళ్తే మీరు ఆ సంఘములో నీటిని, జీవాన్ని నింపే వాళ్ళు అవుతారు. ప్రియులారా, నీరు లేని కుటుంబాలు, నీరు లేని సంఘాలు సైతానుకు నివాస స్థలాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ రెఫీదీము అనే చోటుకు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తీసుకువచ్చి చాలా పాఠాలు నేర్పించే క్రమంలో ఇది మొదటి పాఠం. ప్రయాణంలో నీళ్లున్నాయా? నీళ్లు లేకపోతే సనుగుడు గొనుగుడుతో, జగడాలతో, కయ్యాలతో, తగాదాలతో యాత్ర సాగదు. సరే, ఇందాక నుంచి నీరుందా అని అడుగుతున్నాను. ఏ నీరు? నంబర్ 1, వాక్యమనే నీరు. వాక్యమనే నీరు, ఆ ఓట సమృద్ధిగా మనలో ఉండాలి ప్రియులారా. వాక్యమనే నీరున్న వారి బ్రతుకుల్లో అనవసరమైనటువంటి వాదనలు ఉండవు, జగడాలు ఉండవు, కయ్యాలు ఉండవు, తగాదాలు ఉండవు, విమర్శలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, అపార్థాలు ఉండవు. వాక్యమనే నీరు సమృద్ధిగా ఉన్న చోట వాదించువారిగా కాకుండా వాదనను ఛేదించువారిగా మనం మారిపోతాం ప్రియులారా. కుటుంబానికి, సంఘానికి అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో చెప్పుకోవడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, సంఘాల్లో మంచి గాయకులు ఉన్నారు, వాయిద్యకారులు ఉన్నారు, మంచి పరిపాలకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, బలం ఉంది, పలుకుబడి ఉంది, పెద్దలు ఉన్నారు, యూత్ ఉన్నారు, సంఘంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మనకి సంఘంలో ఇవన్నీ ఉన్నా, వీళ్ళందరూ ఉన్నా నీరు, వాక్యమనే నీరు సంఘంలో ఓటలుగా సమృద్ధిగా ఊరకపోతే సంఘంలో గాయకులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, సంఘ పెద్దలు ఉండొచ్చు, యూత్ ఉండొచ్చు, భక్త సంఘాలు చాలా ఉండొచ్చు. ఎన్నున్నా వాక్యమనే నీరు సమృద్ధిగా లేకపోతే ఆ సంఘం కలహాలకు నిలయమైపోతుంది, జగడాలకు ఆలయంగా మారిపోతుంది, వివాదాలతో నిండిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల కుళాయిల్లో నీరు రావండి. నాలాలు అంటారే, ట్యాప్స్లో నీరు రావు. కొన్ని చోట్ల నీరు వస్తే ప్రజలు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఏ కుళాయిలు, ఏ ట్యాప్స్, ఏ నాలాల్లో నుంచి నీరు రావటం లేదు. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, గురువులముగా, సేవకులముగా, బోధకులముగా మేమే ఆ నాళాలమే.
తల్లిదండ్రులే ఆ కుళాయిలు, ఆ సంఘాన్ని నడిపించే పెద్దలు, నాయకులే ఆ ట్యాప్స్. ఆశగా యాత్రికుడు కుళాయి దగ్గరికి వచ్చి, బోధకుడి దగ్గరికి వచ్చి ట్యాప్ ఓపెన్ చేస్తాడు. నా నుండి వాక్యపు ఓటలు ఊరకపోతే, ఆ వాక్యపు ధార ప్రవహించకపోతే దప్పిక కొనిన ఆ దుప్పి ఎలా దాహం తీర్చుకోగలదు? ప్రియులారా, ఈరోజు మందిరానికి చాలామంది వచ్చేది దేనికంటే దప్పిక కొని ఉంటారు, వాక్యాన్ని వినడం కోసం వస్తారు. నేను గతంలో చెప్పినట్లుగా సేవకుడు, బోధకుడు అనేవాడు రోజు గడ్డపార తీసుకొని హృదయపు లోతులను తవ్వుతూ పూడిక తీసుకుంటూ శ్రేష్టమైనటువంటి నీటి ఓటలను ప్రజలకు అందిస్తే ప్రజలు తండోపతండాలుగా ఆలయానికి రావడం ప్రారంభిస్తారు. కొన్ని కుళాయిల్లో విప్పుతున్న చుక్క నీరు కూడా రాని పరిస్థితి. కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకి మంచి చెడు నేర్పించాలి, నీతి న్యాయం ధర్మం నేర్పించాలి. పిల్లల్ని వెనకేసుకొని రాకూడదు, పిల్లల్ని సమర్థించుకొని రాకూడదు. పిల్లలే కదా, మా పిల్లలే కదా, తప్పు చేసినా సరే వారిని ఏదో సపోర్ట్ చేసుకుంటూ రాకూడదు. గద్దించే తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలా తక్కువ, ఖండించే తల్లిదండ్రులు చాలా తక్కువ. కోపపడిపోయే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లలకి ఏది ఎలా సర్ది చెప్పాలి, విలువలు ఎలా నేర్పించాలో ఓపికతో, సహనంతో, ప్రేమతో చెప్పే తల్లిదండ్రులు. పిల్లలు వెళ్తారు ఆశగా మమ్మీ డాడీ అనుకొని. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఆ తల్లిదండ్రులు అనే కుళాయిలకి టైం లేదు. పిల్లలు ఓపెన్ చేస్తారు, కానీ తండ్రి నుంచి ఆ బాధ్యత అనే నీరు రాదు, ప్రేమ అనే నీరు రాదు. తల్లిదండ్రులుగా మీరే కదా ఆ చిన్న పిల్లలకి యోనా కథ, నోవా కథ, అబ్రహాము కథ, మోషే కథ, యాకోబు యోసేపుల కథలు చిన్న కథలుగా మీరే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తే వాక్యం సమృద్ధిగా ఉన్న ఇంట్లో తగాదాలు, కయ్యాలు ఉండవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను కదా, చెప్పేవాళ్ళు లేక కొన్ని కుటుంబాలు, సంఘాలు చెడిపోతున్నాయి. చెప్పేవాళ్ళు ఉన్నా ఇంకా కొన్ని కుటుంబాలు, సంఘాలు ఎందుకు చెడిపోతున్నాయో తెలుసా? ఒకటి, ట్యాప్లో నీరు రాకపోవడం. రెండోది, నీరు వస్తున్నా కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు, నీటిని వృధా చేస్తారు. వారికి నీరు ఎలా వాడాలో తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉన్నా ఖాతరు చెయ్యలేని పిల్లలు చాలామంది ఉన్నారు. గొంతు చీల్చుకొని, కడుపు చంపుకొని, నిద్ర మానుకొని, కష్టపడి వాక్యాన్ని సిద్ధం చేసుకొని ఎంత పదునైన ప్రసంగాలు చెప్తున్నా కొంతమంది విశ్వాసులు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా అన్నట్టే ఉంటారు, కానీ ఎంత వాక్యం విన్నా వాక్యాన్ని వృధా చేస్తున్నారు. చాలామంది వాక్యం చెప్పే టైంలో ఆదమరిచి కుణుకుపాట్లు పడుతూ నిద్రపోతూ ఉంటారు. వీళ్ళెవరో తెలుసా? వాక్యం ఉంది, ట్యాంక్ నిండా నీరుంది, కానీ వాక్యాన్ని వృధా చేసేవాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ప్రసంగాలు ఎన్నెన్నో విన్నా తదనుగుణంగా మన వాక్యానుసారముగా మన జీవితం అనే బండను చెక్కుకోకపోతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. వాక్యానుసారమే నీ గడప, నీ పడక, నీ నడక ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 26వ వచనంలో పౌలు గారు చెప్పే మాట విందాం. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. క్రీస్తు తన సంఘాన్ని దేంతో కడగాలని ఇష్టపడుతున్నారంట? వాక్కుతో కడగడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. వధువు అయినటువంటి ఈ సంఘాన్ని దేవుడు వాక్కు చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తున్నారు. ఆ వాక్కు నీరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ ఇంటిలో, ఏ సంఘములో, ఏ కాపురములో వాక్కు నిండుగా ఉంటుందో ఆ కుటుంబాల్లో విభేదాలు ఉండవు. ప్రియులారా, వాక్యం అనేది రెండంచుల పదునైన ఖడ్గం కదా. వాక్యాన్ని ఇలా చెప్పడం, మీరు వినడం కత్తికి ఒకవైపే. విన్న ఈ వాక్యాన్ని ఆచరించడం కత్తికి రెండో వైపు.
ప్రియులారా, మీరు వాడుతున్న కత్తికి ఒకవైపే పదునుందేమో. గంట సేపు చెప్పే ఈ ప్రసంగాన్ని రోజు మీరు వింటున్నారు. చెప్పడం నేను చెప్తున్నాను, వినడం మీరు వింటున్నారు. నిజమే, కత్తికి ఒకవైపు పదునుంది. కానీ విన్న వాక్యాన్ని, చెప్పే ఈ వాక్యాన్ని మనం ఆచరించకపోతే కత్తికి రెండో వైపు పదును లేనట్లే. ప్రియులకు దేవుని బిడలారా, చాలామందికి వాక్యం అనే ఖడ్గం ఉంది, కానీ దానికి ఒకవైపే పదును. శత్రువైన సైతానుడు వచ్చినప్పుడు వాక్యం అనే నీ ఖడ్గానికి ఒకవైపు పదునుంటే సైతాను మీద మనం పోరాడలేము. ప్రియులారా, వాక్యం వినాలి, వాక్యం బోధించాలి, అదొక వైపు అయితే విన్న వాక్యాన్ని పాటించడం అనేటువంటిది వాక్యానికి ఉన్న రెండవ వైపు, అది కూడా పదునుగానే ఉండాలి. సరే, ఈ వాక్యంతో ముందు ఏం చేయాలి? వారిని వీరిని కోస్తూ ఉండాలా? ఇప్పుడు వాక్యాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నా, వాక్యాన్ని నేను సిద్ధపరచుకొని మీకు బోధిస్తూ ఉన్నా. మీకు బోధించే ముందు వింటున్న వారిలో అనవసరంగా ఎదుగుతున్న రెమ్మలు కొమ్మలు కత్తిరించే ముందు నేనేం చేస్తానో తెలుసా? వాక్యాన్ని నాకు నేనే బోధించుకొని ముందు నాలో ఏవైనా ఎక్స్ట్రా రెమ్మలు కొమ్మలు అనవసరమైనవి ఏమైనా ఎదుగుతున్నాయా, వాక్యముతో ముందు నా వైపు నేను కత్తిరించుకోవాలి, తర్వాత ఎదుటివారిని కత్తిరించాలి. ప్రభు చెప్పింది ఇదే. నా కంటిలో ఏమైనా దూలముందేమో ముందు నేను తీసుకోవాలి, తర్వాత ఎదుటివారి కంటిలో నలుసును వ్రేలెత్తి చూపి వారిని కూడా సరిచేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యం అనే రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గం, రెండంచులు, అటువైపు పదునుండాలి, ఇటువైపు పదునుండాలి. కేవలం అటువైపే నరుక్కుంటూ వెళ్ళిపోయి ఇటువైపు నన్ను నేను నరుక్కోకపోతే, నన్ను నేను సరిచేసుకోకపోతే నీరు లేనట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న నేను ఈ వాక్యాన్ని ఇటువైపు నుంచి నేను కత్తిరించుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి, అనవసరమైన వాటిని నరుక్కుంటూ రావాలి, అటువైపు నుంచి కూడా నరుకుతూ ఉండాలి. కాబట్టి ఇతరులు ఎలాంటి వారైనా వారిని ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉండే తత్వం ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుడి యొక్క వాక్కు నుండి వస్తుంది. ఆదిలోనే వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై మన మధ్యే నివసిస్తూ మాట్లాడుతున్న ఇమ్మానుయేలు దేవుడు కదా. కాబట్టి ప్రియులారా, వాక్యం అనే నీరు మీలో ఉందా? ఇలా రెండంచులు పదునుగా ఉండాలి. ఒకవైపు నా వైపు నేను నరుకుతూ ఉండాలి, నన్ను నేను సరిచేసుకుంటూ ఉండాలి, రెండో వైపు ఇతరులను కూడా సరిచేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి కుటుంబాల్లో తల్లిదండ్రులుగా వారు వాక్యానుసారము సరిగ్గా ఉండాలి. వాళ్ళే సరిగ్గా లేకుండా పిల్లలకి ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి అని తండ్రి అంటాడు. కానీ తండ్రి 8 గంటలకు లెగిస్తే పిల్లలు పాడు మాటలు, చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడకూడదు. కానీ ఆ తల్లే పక్కింటి వారితో బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే, చెప్పే మా తల్లే బూతు మాటలు మాట్లాడుతుంది కానీ మాకు చెప్తుంది నీతి మాటలు అని అనుకోరు. చెప్పే బోధకుడు సరిగ్గా లేకుండా ఏవేవో మాటలు చెప్తా ఉంటే మీరేమనుకుంటారో తెలుసా? చెప్పేవాళ్ళు చెప్తారులే, మాకేనా, వాళ్ళు ఏమైనా బాగున్నారా, వాళ్ళు కూడా నరుక్కోవాలి కదా. అవును ప్రియులారా, వాక్యము రెండంచుల పదునైన ఖడ్గం. ఒకవైపు నా వైపు పదునుగా ఉండాలి, మీ వైపు పదునుగా ఉండాలి. చెప్పేవాళ్ళు సరి చేసుకోవాలి, విన్నవాళ్ళు కూడా వాక్యానుసారం కూడా సరి చేసుకుంటే ఎక్కడ వివాదాలు తగాదాలు ఉండవు. వాక్యం లేకపోతే ఎవరితోనైనా ఎక్కడైనా వాదిస్తాం. రెఫీదీము అనే చోట మోషే మీద దేవుడి మీద సనిగారు, గొనిగారు. వాక్యం లేకపోతే ముందున్నది పెద్ద చిన్న అనే తేడా ఉండదు, వావి వరుసలు ఉండవు, మంచి మర్యాద ఉండదు, పద్ధతి సాంప్రదాయం ఉండదండి. ఎవరి మీదైనా నోరు విడుచుకొని వెళ్ళిపోవడమే వివాదాలు తగాదాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే కదా ఇంట్లో చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ఎందుకు ఎగిరిపోతున్నారు? ఒక్కసారి గమనించండి ప్రియులారా. ఇది అయితే ఒక ఊరిలో ఒక మంచి బోధకుడు ఫాదర్ గారి మీద, ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాలు బట్టి విశ్వాసంలో ఉన్నాడు. అదే సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడు. ఆ ఊరికి వచ్చిన ఒక ఫాదర్ మీద ఏవేవో అవాక్కులు చవాకులు లేనిపోనివన్నీ సృష్టిస్తూ విమర్శిస్తూ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ఫాదర్ గారి మీద దురభిప్రాయం కలిగేలాగున
చెడు ప్రచారం చేసుకుంటూ. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తాడు, ఏవో మంచినీళ్ళు టీయో తాగేసి వచ్చేయాలి. కానీ మీకు తెలుసా మన ఫాదర్ అట్టాంటోళ్ళు, మీకు తెలుసా బిషప్లు అట్టాంటోళ్ళు, మీకు తెలుసా వీళ్ళు అట్టాంటోళ్ళు. ఇతడి గాడికి మరి అతనికి ఫ్యామిలీ ఉందో లేదో మనకు తెలీదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో కుటుంబ సందర్శన చేస్తున్నాననేటువంటి నటనతో, నెపంతో వెళ్ళి వాళ్ళ మైండ్లన్నీ పోగొడుతూ చెడగొడుతూ ఉంటాడు. ఎందుకంటే నీరు లేదు కదా ఇతనికి. ఇతనికి తెలిసిన నీరేంటంటే ఏదో యేసుప్రభు చెప్పిన 4 ఉపమానాలు, ఆయన చేసిన 2 అద్భుతాలు అంతే. వెళ్ళి ఆ సేవకుడి మీద సంఘంలో అందరికీ కూడా తప్పుడు అభిప్రాయం చూపిస్తూ ఉంటే సేవకుడి చెవిలో పడింది ఒకరోజు ఈ మాట. మామూలుగా నీరు లేని సేవకుడైతే, వాక్యం లేని సేవకుడైతే ఏదో ఒకరోజు మైక్ ముందుకు వచ్చి పలానా వాడు ఇలాగంటున్నాడు అలాగంటున్నాడని మైక్ మీద ఇతడు కూడా కేకలేసేవాడు. నా గురించి ఎవరో ఉత్తరాలు రాస్తున్నారు, నా గురించి ఎవరో ఇలా చెడు ప్రచారాలు చేస్తున్నారని ఇతడు కూడా వారి గురించి కేకలేసేవాడు. కానీ ఈ సేవకుడు చెప్పాను కదా, మంచి సేవకుడు, మంచి బోధకుడు. వాక్యం అనే నీరు సమృద్ధిగా, శ్రేష్టమైన నీరు సమృద్ధిగా ఉండేవాడు. అతన్ని పిలిచి ఒకరోజు, అయ్యా నా గురించి చెడు వార్తలు నేను ఊరిలో చాలా వింటున్నాను, ఎవరో మీరే నా గురించి చెడు వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు, నేను విన్నది మీతో చెప్తున్నాను అయ్యా అని. ఫాదర్ గారి వయసు ఏమండి 65-70 సంవత్సరాలు ఉంటుందంట. ఇలా చెడు ప్రచారాలు చేసుకొని తిరిగేవాడి వయసు ఇంచుమించుగా ఒక 55-60 వరకు ఉంటుందంట. జనం అందరూ చూస్తూ ఉండగా ఆ వ్యక్తి ముందు ఫాదర్ మోకరించి అంటున్నాడంట, అయ్యా మీరనుకున్నవన్నీ ఒకవేళ నాలో ఉన్నట్లయితే దేవుడి దృష్టిలో నేను ఒక మంచి సేవకుడుగా నేను బ్రతికేటట్లు నా కోసం నా మీద చేతులుంచి ప్రార్థన చేయండి ఒక్క నిమిషం అన్నాడంట. మొత్తం విచారణ అంతా స్టన్ అయిపోయి చూసిందంటండి. వీడు ఈ గడిచిన 2-3 నెలలుగా ఏదైతే విష ప్రచారం చేశాడో ఈ దృశ్యాన్ని చూడగానే ఫాదర్ గారు అతని ముందు మోకరించి, అయ్యా నా గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవి, మీరు ప్రచారం చేసినవి ఇవన్నీ ఒకవేళ నిజమేమో నాకు తెలియదు, నా మట్టుకు నేను చాలా సచ్చీలంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎందుకో ప్రజలందరూ నన్ను ఇలా అనుకుంటున్నారు, నేను నిజంగా మంచి సేవకుడిగా ఉండేలాగున నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఈ ఒక్క మాటతో ఆ విమర్శించే వ్యక్తి మారాడు. సంఘం అంతా ఫాదర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందంట. ప్రియులారా, వివాదాన్ని రేపడానికి ప్రయత్నించకు, వివాదాన్ని సద్దుమణిగేలాగా. నీ మీద నిందలు పడ్డాయి కరెక్టే, అవి కరెక్ట్ కూడా కాదు. నీ మీద పడుతున్న నిందలు, విమర్శలు, పుకార్లు, నిన్ను గురించి రాస్తున్న ఆకాశరామన్న ఉత్తరాలు అవి తప్పు అని ఎవరికి తెలియదండి, ప్రజలందరికీ తెలుసండి. ఓ సేవకుడా, నా తోటి సేవకుడా చెప్తున్నాను విను. ఆ విచారణలో 3, 4, 5 సంవత్సరాలు పనిచేస్తున్నావు కదా, నువ్వెట్టాంటి వాడువో. 5 సంవత్సరాలు కల్లారా నిన్ను చూశారయ్యా ప్రజలు. ఎక్కడో ఏదో మూల గుసగుసలు వినబడుతున్నాయని కృంగిపోవద్దు ఇర్మియాలాగా. నిన్ను 10 మంది విమర్శిస్తే 90 మంది నిన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. సేవకుడా గుర్తుపెట్టుకో. ఒకవేళ వాళ్ళు అన్న దాంట్లో నిజముంటే సరి చేసుకుందాం, దేవుడి ముందుకు వచ్చి, అంతేగాని కృంగిపోవద్దు. ప్రియులారా, వాక్యమనే నీరు ప్రజల్లో ఉండాలి, సేవకుడిలో ఉండాలి. వాక్యమనే నీరు ఉంటే వివాదాల వైపు ఒక్క అడుగైనా మనం వెయ్యలేము. ట్రబుల్ మేకర్గా ఉండద్దు, ట్రబుల్ షూటర్గా ఉందాం. సమస్యలు సృష్టించేవారిగా ఉండద్దు, సమస్యలు పరిష్కరించేవారముగా మనం మారుదాం. పెద్దలను ఎదిరించడం, పెద్దవాళ్ళ మీద తిరగబడ్డం, పొగరు, అమర్యాదకరమైనటువంటి మాటలు రావడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నీరు లేనందున, వాక్యం అనే నీరు లేనందున. ఈరోజు ఎవరెవరైతే తగాదాలు సృష్టిస్తున్నారో చూడండి, వాళ్ళని బైబిల్ గురించిన జ్ఞానం అడగండి, ఏమీ రాదు. పొలిటిక్స్ గురించి తెలుసు, సమాజంలో జరుగుతున్న రాజకీయాల గురించి తెలుసు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా, వాళ్ళ కుటుంబ చరిత్రలన్నీ తెలుసు, వాళ్ళ తాతల నుంచి కూడా చరిత్రలు చెప్పండి చెప్తారు. వాక్యం గురించి చెప్పరా బాబు,
ఎంత మాట్లాడుతున్నావు కదా, వాక్యం తెలుసా నీకు? అవెందుకండి మాకు? అందరి గురించి డేటా ఉంటే మాకు చాలు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫోటోలు తీసి, వాళ్ళ మాటలు, వాళ్ళు వాట్సాప్ చాట్లు తీసి డేటాలు సేకరించుకుంటారు మనుషుల గురించి. ఏమి ఆ పాడు రోగం? నా ప్రియ దేవుని బిడ్డలారా, వివాదాలకు సమస్యలకు నీవే కారణమా? ఇలా నీరు లేకపోవడం హీరోయిజం కాదు, ఘనత కాదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని నిన్నటి రోజున అలూష్ అనే ప్రాంతంలో మనం ధ్యానం చేసుకున్నాం. పనికిమాలిన వాడు ఎవడైనా జగడాలు పెట్టుకోగలడు, కానీ తగాదాలకు దూరముగా ఉండవాడే హీరో, అతడే ఘనుడు అని నిన్నటి రోజున విన్నాం. కాబట్టి నీరు ఉండడం, అందరికీ నీరు అందించడం, అదే ఘనత, అదే ఘనత. ఓకే, సో మీ ఇంట్లో నీరుందా? ఏ నీరు? వాక్యం అనే నీరుందా? ఉంటే ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ జూబిలీ యాత్రలో మన ప్రయాణం వాక్యం అనే నీరుంటే సమృద్ధిగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఇక రెండో నీరు పరిశుద్ధాత్మ అనే నీరుండి. పరిశుద్ధాత్మ అనే నీరు మీకు జస్ట్ రెఫరెన్సులు చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనములో, అక్కడ పండగ చివరి దినము ప్రధానమైనది. ఆనాడు యేసు నిలిచి బిగ్గరగా, ఎవడైనా దప్పిక గొన్నచో నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక అన్నారండి. తర్వాత 38వ వచనంలో, లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాను. ప్రభు అంటున్నాడు, దప్పిక గొన్న వారందరూ నా వద్దకు రండి. ఎవరెవరి దగ్గర అయితే నీరు లేదో నా దగ్గరికి రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. నన్ను విశ్వసించు వాడి హృదయాంతరంగములో నుండి జీవనదులు ప్రవహిస్తాయి. ఎంత చక్కటి మాట అండి. ఏ నీరు? హోలీ స్పిరిట్ అనే నీరు. వాక్యం అనే నీరు మనకు ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ అనే నీరు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 25లో జబదాయి కుమారుల తల్లి యాకోబు గారు, యోహాను గారు తల్లి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లల్లో ఒకడు నీ కుడివైపు ఇంకోడు నీ ఎడమవైపు కూర్చోబెట్టు అనేసరికి శిష్యులందరూ వీరిని చూసి గొనిగిరి సనిగిరి. శిష్యుల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎందుకో తెలుసా? అది పెంతెకోస్తు పండక్కి ముందు జరిగిన సంఘటన ఇది. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే శిష్యుల్లోనే కాదండి, సంఘస్థుల్లో, కుటుంబ సభ్యుల్లో కూడా వివాదాలు వస్తాయి, కమ్యూనిటీల్లో విభేదాలు వస్తాయి. ఎందుకో తెలుసా? హోలీ స్పిరిట్ లేకపోవడం వలన. పెంతెకోస్తు దినాన ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే విభేదాలు ఉన్న చోట కూడా అందరూ కూడా కలిసిమెలిసి జీవించగలిగారు. రొట్టెను విరుచుకుంటే ఎందును, సహవాసము ఎందును, అపోస్తుల బోధన ఎందును, ప్రార్థన ఎందును వారు కలిసే జీవించిరి అని మనం వింటాం. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 32వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండిరి. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతమని ఎవడును చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచూ ఉండిరి. యూనిటీ అండి, యూనిటీ. మరొక మాట యెషయా గ్రంథం నుంచి మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనము, ఎద్దులను పచ్చికలోనికి తోలుకొని పోయినట్లే ప్రభుని ఆత్మ తన ప్రజలను విశ్రమ స్థానమునకు తీసుకొని పోయెను. ప్రభుని ఆత్మ ఏం చేస్తుందండి? తన ప్రజలను విశ్రామ స్థానము ఉన్న చోటుకి తీసుకుని వెళ్తుంది. యోబు భక్తుడు ఏమంటున్నారో చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 38వ వచనము, 37, 38 చదువుతున్నా. ఆకాశములోని మేఘములు లెక్కించి వానిచే వానలు కురియించినదెవరు? ఆ వానలు ఈ భూమి మీద ధూళిని గట్టి ముద్దగా చేసి మట్టి పెళ్ళలు గట్టి పడినట్లు చేయును గదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యమనే నీరున్న చోట, పరిశుద్ధాత్మ అనే నీరున్న చోట వివాదాలకు సనుగుడుకు తావుండదు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ అనే నీరుంటుందో అక్కడ నిరాశాపూరితమైన,
చావుకు సంబంధించినటువంటి కబుర్లు అనేటువంటివి ఉండవు. చాలా చోట్ల చూస్తూ ఉంటాము, వాక్యం అనే నీరు ఉంటే కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ అనే నీరు ఉండదు. అదుంటే ఇదుండదు, ఇదుంటే అదుండదు. కొంతమందికి పరిశుద్ధాత్మ అనే నీరు ఉంటుంది, కానీ వాక్యం పట్ల ఆసక్తి అనే ఆ నీరు ఉండదు. అందుకనే భక్తుడైన యోబు గారు చెప్పిన మాటలు మనం విన్నాము కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయము 38వ వచనములో మరొకసారి, ఆ వానలు ఈ భూమి మీద ధూళిని గట్టి ముద్దగా చేసి మట్టి పెళ్ళలు గట్టిపడినట్లు చెయ్యును గదా. ఎండాకాలములో భూమి అంతా కూడా నెరవిచ్చినట్లు, బద్దలైపోయినట్లు, విడిపోయినట్లు, బీడువారినట్లు ఉంటుంది. కానీ ఒక్కసారి వానాకాలములో తొలకరి వాన ఆ గట్టి నేల మీద, నెరవిచ్చిన నేల మీద పడగానే ఒక్కసారిగా విడిపోయినటువంటి నేలంతా ఒక మట్టి ముద్దగా కలిసిపోతుంది కదా. అలానే పరిశుద్ధాత్మ అనే తొలకరి వాన, పరిశుద్ధాత్మ అనే నీరు ఎవరిలో ఉంటుందో వారిలో విభేదాలు ఉండవు, వారిలో విడిపోదాము అనేటువంటి తత్వం కానీ మనస్తత్వం కానీ ఉండదు అని మనకు యోబు భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఈరోజు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో విభేదాలు ఉన్నాయా? విడిపోయి బ్రతుకుతూ ఉన్నామా? ఉండాల్సిన ఐక్యత, సఖ్యత చెడిపోయిందా? ప్రార్థన చేద్దాం ఈరోజు. పరిశుద్ధాత్మ అనే నీరు మన కుటుంబాల్లో ప్రవహించునుగాక. పరిశుద్ధాత్మ అనే ఆ జీవన్ నది ఏర్లు మన సంఘాల్లో ప్రవహించునుగాక. పరిశుద్ధాత్మ అనే నీరు లేని వాళ్ళు విడిపోతారు, ఐక్యముగా ఉండలేరు. పెంతుకోస్తు దినాన మనకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే చెదిరిపోయిన, చెల్లా చెదిరైపోయిన శిష్యులందరూ మరలా ఒకటిగా ఏకము కాగలిగారు. మీ ఇంట్లో నీళ్లున్నాయా? వాక్యమనే నీరుందా? పరిశుద్ధాత్మ శక్తి అనే నీరు ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈరోజు నీరు ప్రార్థన అనే కన్నీరు. నీరు నంబర్ 1 వాక్యానికి సాదృశ్యం, నంబర్ 2 పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యం, ఇక మూడవది నీరు అనగా ప్రార్థన. ప్రియులారా, మీకు రిఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. నిర్గమకాండం 17వ అధ్యాయము 4వ వచనములో సనుగుతూ గొనుగుతూ ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజలను చూసి మోషే కన్నీటితో దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మోషే నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, సనిగే వారి మీద తిరిగి సనగలేదు, గొనిగే వారి మీద తిరిగి గొనగలేదు, విమర్శించే వారి మీద తిరిగి విమర్శించలేదు, నిందలు వేసే వారి మీద తిరిగి నిందలు వేయలేదు. మోషేలో ఉన్న నీరు ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన అనేటువంటి నీరు. ఇదే మాట హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో కూడా మీరు తర్వాత చదువుకోండి. ప్రార్థనకు ఉన్న ఆవశ్యకత గురించి అక్కడ వింటాం. మోషే గారిలో వాక్యమనే నీరు ఉంది, ఆత్మశక్తి అనే నీరు ఉంది. కాబట్టి విభేదాలను ఛేదించువానిగా మోషే నిలబడగలిగాడు. ప్రార్థించువానిగా మోషే ఆ 40 లక్షల మందిని నడిపించగలిగాడు. శోధించువానిగా కాకుండా, సనిగేవానిగా కాకుండా, ఎప్పుడైతే మనలో ప్రార్థన అనే నీరుంటుందో స్తుతించే వారెముగా మనం మారిపోతాము. వింటున్నారా? మన ఈ నిరీక్షణ యాత్రలో ఎప్పుడైతే వాక్యం అనే నీరుంటుందో, పరిశుద్ధాత్మ శక్తి అనే నీరుంటుందో, ప్రార్థన అనే నీరుంటుందో, వారిలాగా వీరిలాగా మనము సనిగేవారముగా కాకుండా స్తుతించేవారముగా మారే ఆ యొక్క శక్తిని, రూపాంతరపు శక్తిని దేవుడే మనకు దయచేస్తారు. ప్రియులారా, నీరు లేని ప్రజలు చస్తాం, చంపుతాం అంటారు. కానీ నీరు ఉన్న ప్రజలు మోషేలాగా బ్రతుకుతాను, బ్రతికిస్తాను అని అంటారు. నేను మాట్లాడుతున్న నీరు ఏ నీరు గురించో మీకు అర్థమైంది కదా. ఇంతవరకు మనం రెఫీదీము అనే చోట నీరు లేదు అని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు సనిగారు.
నీరు అనగా వాక్యమని విన్నాం, నీరు అనగా పరిశుద్ధాత్మ శక్తి అని ఆలకించాం, నీరు అనగా ప్రార్థనా జీవితం అని ఆలకించాం. ప్రియులారా, ఇప్పుడు త్వరగా నేను ఇప్పుడు చెప్పే ఈ నీరు ఉన్న వారి జీవితం ఎలా ఉంటుంది, నీరు లేని వారి బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక 3-4 తేడాలు చెప్తాను, వినండి. ముందుగా నీరు లేని వారు ఎప్పుడూ వాదిస్తూనే ఉంటారు, విభేదాలు సృష్టిస్తూనే ఉంటారు, సంఘాల్లో కుటుంబాల్లో చీలికలు విభేదాలు విభజనలు సృష్టిస్తూనే ఉంటారు. కానీ నీరున్న వాళ్ళు ఆ వాదనలు ఛేదిస్తారు, విభేదాలతో బ్రతుకుతున్న వారిని కలిపేవారిగా. యోబు అన్నాడు కదా, వాన నీరు పడగానే పెళ్ళలుగా బీడువారిన నెరవిచ్చిన భూమి ఎలాగైతే మళ్ళా ఒకటిగా అయిపోతుందో, నీరున్నవారు విడిపోయిన వారిని కలుపుతారు, నీరు లేనివారు కలిసున్న వారిని విడగొడతారు. ఇది మొదటి తేడా. ఇక రెండోది, నీరు లేని వాళ్ళు ఏం చేస్తారంటే శోధిస్తూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. కానీ నీరు ఉన్నవాడు శోధించడు. శోధన రాగానే దేవుడి ముందు ప్రార్థనలో సాగిల పడిపోతాడు, సనగరు, వెంటనే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తారు. నీరు లేనివాడు చస్తా, చంపుతా ఇలాంటి చావు మాటలే పొద్దస్తమానం నోటి వెంట వస్తూ ఉంటాయి. రెఫీదీము వద్ద నీరు లేని ఇజ్రాయేలీ ప్రజలు, మేము చచ్చిపోతాం, మమ్ము చంపడానికి ఎక్కడికి తీసుకొచ్చావా అని పొద్దస్తమాను చావు మాటలు నీరు లేని వారి నోట వినబడుతూ ఉంటాయి. కానీ నీరు ఉన్నవారు బ్రతుకుతాను, 10 మందిని బ్రతికిస్తాను అని వారి నోట బ్రతికించే మాటలు ఊరుతూ ఉంటాయి. నీరు లేని వాళ్ళు సమస్యలు సృష్టిస్తారు, నీరున్నవారు సమస్యలు పరిష్కరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీరు అనగా ప్రార్థన అని విన్నాం కదా. చాలాసార్లు గతంలో మనం మాట్లాడుకున్నాం. సుమారు 20 సంవత్సరాల విరామం తర్వాత యాకోబు తన తండ్రిని కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యములో తన అన్న అయినటువంటి ఏసావు చంపడానికి వస్తున్నాడని విన్నాడు యాకోబు. ఆ రాత్రి యాకోబు ఏం చేశాడు, యబ్బోకు అనే రేవు దగ్గర సాగిలపడి దేవుడితో రమారమి కుస్తీ పడ్డాడు. ప్రార్థన, నీవు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదిలిపెట్టేది లేదు అని ఆ రాత్రంతా కూడా యాకోబు దేవునితో ప్రార్థనలో గడిపాడు. తెల్లారితే 400 మందిని వెనకేసుకొచ్చాడు ఏసావు. వచ్చింది నిజానికి చంపడానికే, కానీ చంపడానికి వచ్చిన ఏసావు ఏమైందో ఏమో, తెల్లారితే ఏ చేతులెత్తి తమ్ముడైన యాకోబును చంపాలనుకున్నాడో అదే చేతులెత్తి యాకోబును దీవించి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటారు? ఆ రాత్రి యాకోబు ప్రార్థనలో గడిపెను. యాకోబులో ఉన్న నీరేంటో తెలుసా? ప్రార్థన, కన్నీటి ప్రార్థన. చంపడానికి చేతులెత్తినవాడు ఏసావును చేతులెత్తి దీవించేవాడిగా మార్చేసింది ప్రార్థనా శక్తి. ప్రియులకు దేవుని బిడలారా, యాకోబులాగా మనం కూడా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కన్నీరు మున్నీరుగా ప్రార్థించే ఆ నీరు కనుక కలిగి ఉంటే మన జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది. ప్రియులకు దేవుని బిడలారా, కన్నీటి ప్రార్థనా ప్రవాహం ఉన్న చోట, అది కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ, నీరున్న చోట సైతానుడు బ్రతకలేడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనములో గెరాసేను అనే ప్రాంతంలో యేసు ప్రభు అక్కడ సేవ చేస్తున్న కాలంలో ఒక దయ్యాలు పట్టినవాడు, ఒక దయ్యం కాదు, దయ్యాలు పట్టినవాడు ఎదురయ్యాడు. ఎవర్రా నువ్వు, నీ పేరేంటి అని అడిగితే, మేము అనేకులము, నా పేరు దళము అంటారు అన్నాడు. ఓహో, దళమువా, ఓకే, నీవు అపవిత్రాత్మ నీలో ఉంది కదా, వీడి నుండి ఓ అపవిత్రాత్మ నువ్వు వెళ్ళిపో అంటే ఆ దయ్యాలన్నీ బతిమలాడుకున్నాయంట. అయ్యా,
ఇదిగో ఇదిగో అక్కడ పందుల మంద వెళ్తుంది కదా, ఆ పందుల మందలో ప్రవేశించుటకు మాకు అనుమతినివ్వండి అయ్యా అని. ప్రభు అనుమతి ఇవ్వగానే ఇతడిలో ఆవహించిన సుమారు 2000 మంది దయ్యాలు ఆ 2000 పందుల్లోనికి ప్రవేశించాయంట. వెంటనే ఏం జరిగింది? ఆ 2000 పందులు కూడా సరస్సులో పడి ఊపిరాడక చచ్చెను. నీరు ఉన్న చోట సైతానుడు ఊపిరాడక చస్తాడు. ఇది నేను చెప్పే మాట. ఏ నీరున్న చోట? వాక్యం అనే నీరు ఉధృతంగా మనలో పారుతూ ఉండాలి, ఉరకలెత్తుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అనే నీరు మనలో నిండుగా ఉండాలి. ప్రార్థన అనేటువంటి నీరు మనలో నింపుగా ఉండాలి. నిండుగా నీలో గనక నీరుంటే సైతాను శక్తి ఊపిరాడక గెరాసేనులో ఎలాగైతే చచ్చాడో సరస్సులో పడి, మన జీవితంలో కూడా నీరు నిండుగా ఉండాలి. అందుకనే ఈరోజు మీ వద్ద నీళ్లున్నాయా? మీ ఇంట్లో నీళ్లున్నాయా? మీలో నీరుందా? ఏ నీరు? వాక్య ప్రవాహం, పరిశుద్ధాత్మ ప్రవాహం, ప్రార్థనా ప్రవాహం అనే నీరు ప్రతి క్షణం మనలో ఊరుతూ ఉండాలి. ఈ నిరీక్షణ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో నీరు లేకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా ఇజ్రాయేలు ప్రజల్లాగే గొనిగేవారముగా మిగిలిపోతాం. విభేదాలు సృష్టించేవారిగా మారిపోతాం. వాగ్వివాదాలు చేసేవారిగా మారిపోతాం. చస్తాం, చంపుతామని చావు మాటలు మాత్రమే, కృంగదీసే మాటలు మాట్లాడేవారుగానే మనం మిగిలిపోతాం. ప్రియులారా, ముగించేటప్పుడు ఒక మాట, మీలో రెఫీదీము అనుభవాలు ఉన్నాయా? రెఫీదీము అనుభవాలంటే వివాదాలు సృష్టించే అనుభవాలు, విభేదాలు సృష్టించే అనుభవాలు, సనుగుడు గొనుగుడు సమస్యలు సృష్టించే అనుభవాలు ఏవైనా ఉంటే మీ ఇంటిలో ఉన్న సైతాను శక్తులన్నీ చనిపోవాలి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి సైతాను అంధకార శక్తులన్నీ అణచిపోవాలి అంటే, మీ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే, మరొకసారి యోబు భక్తుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. 38వ అధ్యాయము 38లో, వానలు భూమి మీద ధూళిని గట్టి ముద్దగా చేసి మట్టి పెళ్ళలు కూడా గట్టిపడినట్లు చేయును కదా. పరిశుద్ధాత్మ తొలకరి వాన మన కుటుంబాల్లో కురియునుగాక. తద్వారా విడిపోయి చీలికలుగా ఉన్నటువంటి ప్రతి మనుషుడు పరిశుద్ధాత్మ నీటి ప్రవాహం వలన ఒకటిగా మారునుగాక. మన కుటుంబాల్లో ఎవరైతే భార్యాభర్తలు చీలికలతో ఉన్నారేమో, తోడబుట్టిన వాళ్ళు విభేదాలతో బ్రతుకుతున్నారేమో, పరిశుద్ధాత్మ అనే తొలకరి వాన, దేవుడి వాక్యమనే నీటి జల్లులు, ప్రార్థన అనేటువంటి ఆ యొక్క నీటి ప్రవాహం మన కుటుంబాలలో పాయలు పాయలుగా పారబడి విడిపోయిన ప్రతి ఒక్కరిని కలుపుటకు దేవుడు మనందరికీ సహాయపడుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, రెఫీదీము అనే చోటుకు ఇజ్రాయేలు ప్రజలను చేర్చి, నీరు లేని జీవితాలు ఎలా ఉంటాయో, నీరు కలిగిన మనుషులు ఎలా బ్రతుకుతారో మాకు కంటికి స్పష్టముగా కనిపించినట్లుగా బోధించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. నిజమే ప్రభు, వాక్యమనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరు, ప్రార్థన అనే నీరు లేకపోతే ఇజ్రాయేలు ప్రజలలాగా మేము దైవ సేవకులతో వాదించేవారముగా మిగిలిపోతాం. సాక్షాత్తు దేవుణ్ణే శోధించేవారముగా మిగిలిపోతాము. జీవితమంతా సనుగుతూ జగడమాడుతూ చస్తాము చంపుతామని చావు మాటలు, శాపనార్థపు మాటలు మా నోట వినిపిస్తూనే ఉంటాయి. నీళ్లు లేనప్పుడు కుటుంబాల్లో, సంఘాల్లో విభేదాలు సృష్టించేవారముగా, విమర్శలు చేసేవారముగా మిగిలిపోతామని విన్నాము. ప్రభు, నీ వాక్య ప్రవాహం మాకు దయచేయు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మా మీద కుమ్మరించండి. ప్రార్థన అనేటువంటి ప్రార్థనా ప్రవాహంతో మమ్మందరిని కూడా తడపండి. తద్వారా మేము మా జీవితంలో, మా ఈ జూబిలీ జీవిత యాత్రలో మేము విభేదాలు సృష్టించువారముగా కాకుండా
అందరినీ కలిపేవారముగా మమ్ము దీవించు. సమస్యలు లేవనెత్తేవారముగా కాకుండా సమస్యలు పరిష్కరించేవారముగా మమ్ము దీవించు. అదే విధముగా ఎప్పుడు వాదనలు విభేదాలు చేసేవారముగా కాకుండా సనిగేవారముగా మిగిలిపోకుండా నిన్ను స్తుతించేవారముగా మమ్మందరిని మార్చుమని, అటువంటి నీటిని ఎల్లప్పుడూ మాకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.